హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎన్ అగ్రికల్చర్. ఈ వీడియోలో మనం వరి నాటు వేసిన 3 నుంచి 20 రోజుల వరకు వివిధ దశల్లో చల్లుకోవాల్సిన గడ్డి మందుల గురించి తెలుసుకుందాం. మనం వరి నాటు వేసిన 3 నుంచి 5 రోజుల లోపు 1 ఎకరానికి ప్రెటిల్లాకోర్ 50% ఈసీ 500 mlను లేదా బ్యూటాక్లోర్ 1000 ml 1 ఎకరానికి 20 kgల ఇసుకలో కలిపి చల్లుకోవాలి. మనకు ఈ లిక్విడ్ ఫామ్లోనే కాకుండా గ్రాన్యూల్స్ ఫామ్లో కూడా ఈ గడ్డి మందులు అందుబాటులో ఉన్నాయి. బెన్సల్ఫిరాన్ మిథైల్ 0.6% ప్లస్ ప్రెటిల్లాకోర్ 6.0%. ఇది గుళికల రూపంలో మనకు అందుబాటులో ఉంటుంది. వీటిని కూడా మనం చల్లుకోవచ్చు. లేదా పైరోజోసల్ఫిరాన్ ఈథైల్ ప్లస్ ప్రెటిల్లాకోర్ 6.15. ఇది కూడా గుళికల రూపంలో మనకు అందుబాటులో ఉంటుంది. 1 ఎకరానికి 4 కిలోలు నాటు వేసిన 3 నుంచి 5 రోజుల లోపు చల్లుకోవాలి. ఒకవేళ మనం 3 నుంచి 5 రోజుల లోపు ఎటువంటి గడ్డి మందులను చల్లుకోకపోయినట్లయితే 8 నుంచి 10 రోజుల్లోపు మనకు చల్లుకోవడానికి కూడా గడ్డి మందులు అందుబాటులో ఉన్నాయి. ఇందులో భాగంగా పైరోజోసల్ఫిరాన్ ఈథైల్ 100 గ్రాములు 20 కిలోల ఇసుకలో కలిపి చల్లుకోవాలి. మనకు మార్కెట్లో ఇది సాతి అనే పేరుతో అందుబాటులో ఉంటుంది. అలాగే వరి నాటు వేసిన 15 నుంచి 20 రోజుల వరకు కూడా మనం గడ్డి మందులు చల్లుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇందులో భాగంగా 1 ఎకరాకు సైహలోపాప్ పీ బ్యూటైల్ 300 ml లేదా ఫినాక్సిప్రాప్ పీ ఇథైల్ 250 ml లేదా మెట్సల్ఫిరాన్ మిథైల్ ప్లస్ క్లోరిమ్యూరాన్ ఇథైల్ అనే మందును 8 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి స్ప్రే చేసుకోవాలి. మనకు వరిలో గడ్డి జాతి మరియు వెడల్పాకు కలుపు ఉన్నట్లయితే దీని నివారణ కోసం బిస్పైరిబాక్ సోడియం, ఇది మనకు నామినీ గోల్డ్ రూపంలో అందుబాటులో ఉంటుంది. అలాగే ఇతర అనేక కంపెనీలు మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. 1 ఎకరాకు 100 ml బిస్పైరిబాక్ సోడియంను 0.5 ml నీటికి కలుపుకొని వరి నాటు వేసిన 15 నుంచి 20 రోజుల మధ్యలో స్ప్రే చేసుకోవాలి. ఇవే కాకుండా మనకు బేయర్ కంపెనీకి చెందిన యాక్టివ్ కౌన్సిల్, డవ్ కంపెనీకి సంబంధించిన వివాయా, అలాగే కార్టివా లాంటి పెద్ద పెద్ద కంపెనీలకు సంబంధించిన కాస్ట్లీ మందులు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. కానీ ఈ వీడియోలో నేను వాటి గురించి ఎక్కువగా డిస్కస్ చేయట్లేదు. ఎందుకంటే అవి 1 ఎకరానికి మనకు 1000 రూపాయల నుంచి 1200 రూపాయల మధ్యలో ఖర్చు అవుతుంది. ఇక్కడ రైతులు గమనించుకోవాల్సిన ముఖ్య విషయం, మనం ఎంత కాస్ట్లీ మందులను వాడినా మనుషుల ద్వారా కలుపు తీస్తేనే మనకు క్రాప్ అనేది బాగా వస్తుంది. కేవలం గడ్డి మందుల మీద పూర్తిగా ఆధారపడటం కరెక్ట్ కాదు. ఎందుకంటే మనుషుల ద్వారా కలుపు తీసినప్పుడు మొక్క యొక్క వేరు వ్యవస్థ అభివృద్ధి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు మనుషుల ద్వారా కలుపు తీసుకోవడం ఉత్తమం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.